హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. 'చాంపియన్' మూవీలో రీసెంట్‌గా మనకి సాంగ్ చూసాము. ఎంత హిట్ అయిందో. దానిలో వన్ ఆఫ్ ద యాక్టర్స్ శ్రీముక్త మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్! సో, చెప్పండి, రీసెంట్‌గా సాంగ్ చూసాము. సో, ఎలా అనిపిస్తుంది? రెస్పాన్స్ ఎట్లా ఉంది 'చాంపియన్‌ది' సాంగ్ రిలీజ్ అయిన తర్వాత? మనకి తెలియనిది ఏం లేదు. మన తెలుగు ఆడియన్స్ తెలుగు మంచి మూవీ వచ్చినా మనల్ని ఆదరిస్తారు. నేను చిన్నగున్నప్పటి నుంచి మూవీస్ చేస్తున్నాను. అండ్ నాకు చాలా తెలుసు మన తెలుగు ఆడియన్స్ ఎలా చూస్తారో. అండ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం నా అంత సంతోషంగా ఎవరు లేకుండే అనుకుంటా. ఎందుకంటే ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ హర్డ్ నైస్ తెలుగు సాంగ్స్. ఒక గ్రేట్ మీనింగ్‌తోని చాలా మంచిగా అనిపించింది. అండ్ I was very happy that I had one whole song for me in the whole movie, and I love my character, and I would like to thank the whole movie productions, hero, heroine, director sir, DOP, everyone, every single person in the set. సో, మా కోసం ఒక 2 లైన్స్ మీ సాంగ్ పాడితే బావుంటుంది. నేనా? యాహ్! ఎల్లిరమ్మని ఎల్లగొట్టద్దే ఓకే. సో, త్రూ ఔట్ మూవీ మీరున్నారు కాబట్టి, సో, రోషన్ యాక్టింగ్ దీంట్లో ఎట్లా ఉంటుంది? ఏంటి? సో, మాకు తెలియని అంటే పీరియాడికల్ డ్రామా కదా! సో, మాకు తెలియని ఏమన్నా దీంట్లో స్పెషల్ ఉన్నాయా? స్పెషల్ కాబట్టి నేను చెప్పలేను. కానీ ఒక్కటైతే ఐ కెన్ ప్రామిస్ యూ గైస్, యూ గోనా హ్యావ్ అ బ్లాస్ట్ విత్ దిస్ మూవీ. ఎందుకంటే రోషన్ అన్నని ఐ గెస్ మీరెవరు ఇలా చూడలేదు. అండ్ హిస్ యాక్టింగ్, హిస్ వే ఆఫ్ స్టైల్ గానీ, హిస్ క్యారెక్టర్, హిస్ డైలాగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అ హిట్ అనమాట. సో యూ విల్ సీ అ వెరీ డిఫరెంట్ రోషన్ ఇన్ దిస్ మూవీ. ఓకే. సో, ఇది పీరియాడికల్ డ్రామా కాబట్టి రోషన్ ఏజ్ చాలా చిన్నది. సో, ఈ మూవీ చూస్తే గనక చాలా డెప్త్ ఉన్న మూవీలా కనిపిస్తుంది. సో, త్రూ ఔట్ తనొక్కడే క్యారీ చేస్తాడా? దీనిలో మిగతా వాళ్ళ అంటే ప్యాడింగ్ అంటే ఇంకెవరెవరున్నారు? అఫ్‌కోర్స్ ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీకి చాలా సపోర్ట్ ఇచ్చారు. అలానే అను అక్క, అనసూయ రాజన్, హూ ఈస్ ద హీరోయిన్, షీ గేవ్ అ రియలీ గుడ్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఆల్ మై కో యాక్టర్స్ కానీ, రోషన్ అన్న కో యాక్టర్స్ కానీ, ఎవ్రీబడీ గేవ్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక్కరితో అయితే ఈ ఫిల్మ్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వెన్ ఎవ్రీబడీ ఈస్ టుగెదర్ ఓన్లీ అది అవుట్‌పుట్ వస్తది సరిగ్గా. సో ఎవ్రీబడీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో, ఎస్పెషల్లీ దీనిలో సాంగ్స్ చూస్తే గనక చాలా బావున్నాయి. 'గిరగిర' గాని, ఇప్పుడు మీ సాంగ్ గాని, ఎక్కడ చూసినా సరే చాలా రోజుల తర్వాత ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ సాంగ్స్ అండ్ అసలు సీన్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయంటే, సో, చూస్తే గనక చాలా అంటే పాతకాలం మనం ఎదురుగా ఉంటే ఎట్లా ఉంటుంది? 90స్ వైబు, 80స్ వైబు, ఆ వైబ్ మొత్తం ఈ మూవీలోనే కనిపిస్తుంది. సో, త్రూ ఔట్ ఇలానే ఉంటుందా? లేదు అంటే ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఎట్ ప్రెజెంట్ జనరేషన్ అలా ఏమన్నా చూయిస్తారా? అది తెలుసుకోవాలంటే మీరు 25థ్ డిసెంబర్ మా మూవీ థియేటర్స్‌లో చూడాలి. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ వేర్ ఐ కాంట్ రివీల్ ఆల్ దిస్ స్టఫ్. సో, అంటే ఇప్పుడు మీరిక్కడ చూస్తుంది యూ కెన్ ఆల్రెడీ సీ మెనీ ట్విస్ట్ ఇక్కడ. ఫుట్‌బాల్ లాగా కనిపించారు. అండ్ దెన్ ఊర్లో కనిపిస్తున్నారు. సో, యూ కెన్ సీ 2 డిఫరెంట్ లుక్స్ ఆఫ్ రోషన్ అన్న. సో, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్ యూ హావ్ టు గో టు థియేటర్స్ ఆన్ 25థ్ డిసెంబర్. యెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.